అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 8వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనమందు ఆయన దానికి కంచెను వేసి దాన్ని బాగ్గా త్రొవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. మనమే శ్రేష్టమైన ద్రాక్ష తీగలుగా ఉన్నాము. ప్రభు మనలను చూచుచున్నప్పుడు శ్రేష్టమైన ద్రాక్ష తీగలుగా క్రీస్తు కూడా కల్వరి ప్రేమ చేత జతపరచబడి ఉన్న ప్రేమగల తీగగా క్రీస్తు యొక్క వధువు సంగమునందు సమర్పించుకొనబడి ఉన్న మధురమైన తీగలుగానే చూచున్నాడు. మన యొక్క దేశమునందు అనేక రకములైన ద్రాక్ష తీగలు ఉంటున్నాయి. పలు రకములైన వర్ణములను కలిగి ఉన్నవి. ఎర్రని రంగులో ఉన్న ద్రాక్ష పండ్లు, నలుపు రంగులో ఉన్న ద్రాక్ష పండ్లు, పచ్చని రంగులో ఉన్న ద్రాక్ష పండ్లు, వాటితో పాటు కొన్ని విత్తనాలు లేకుండా మిగుల రుచిగల ద్రాక్ష పండ్లను కలదు. అదే సమయమునందు మిగుల పులుపుతో పండ్లకు జుమ్మనిపించేటట్లుగా అనిపించే భయంకరమైన ఆమ్లతత్వము గల పచ్చని ద్రాక్షలు కూడా కలవు. అయితే ప్రభు తోటలో మనమే శ్రేష్టమైన ద్రాక్ష తీగలము. ఒకనొక కాలమునందు మనము ఇజ్రాయేల్ పాలెమునకు వెలుపట ఉంటిమి. కారు ద్రాక్ష తీగలుగా ఉంటిమి. మనమందరమును శరీరం ఎక్కి మనసు ఎక్కి కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ప్రభు మనలను ఎలాగున శ్రేష్టమైన ద్రాక్ష తీగగా నాటెను. ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 మరియు 7 వచనం. ప్రభువు నేడును తన కొరకు తీగలను దేవుని యొక్క తోటయున్న సంగమనందు నాటుచున్నాడు. ఆనాడు ఏదేను తోటయందు ఆదామును అవ్వను నాటెను. శ్రేష్టమైన ద్రాక్ష తీగగా తన యొక్క పోలికను స్వారూప్యమును మహిమను వారికి అనుగ్రహించి నాటెను. అయితే వారు పాపము చేసినప్పుడు అవిధేయతను చూపించి చేదైన ఫలము చే ఆయన్ను ఫలించిరి. తరువాత నోవాహును ఆయన కుటుంబమును ఏర్పరచుకొని వారిని తన యొక్క సొంత జనముగా నాటెను. ఆయనను వారిలో కనాను శపించబడిన వాడాయను మరియు అబ్రహామును ఆయన కుటుంబమును ఏర్పరచుకుని అందులో ఏసావు ఇస్మాయేలును ఆయనకు చేదైన ఫలములను ఫలించిరి. దాని తర్వాత యాకోబును యాకోబు యొక్క 12 కుమారులను ఏర్పరచుకుని వారికి ధర్మశాస్త్రమును ఏలుబడిని కనాను దేశమును అనుగ్రహించును. అయితే వారు కూడాను విగ్రహ ఆరాధన త్రోవలోనికి వెళ్ళి చేదైన ఫలమును ఫలించిరి. దేవుని బిళ్ళారా, నేడును మీరు దేవుని యొక్క ద్రాక్ష తోటలో నాటబడి ఉన్న కృపగల నారులుగా ఉన్నారు. ప్రభు కృపచొప్పున మిమ్మలను ఏర్పరచుకుని తన యొక్క మహిమ కొరకు అభిషేకించి ఉన్నాడు. కావున మీరు ఏర్పరచుకొనబడి ఉన్న ఒక శ్రేష్టమైన ఫలమును ఇచ్చు ద్రాక్ష తీగ అను సంగతిని ఎన్నడూను మర్చిపోకుడి. నేటి ధ్యానమునకై నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి. అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. దానికి తగిన స్థలమును స్థిరపరిచి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. 80వ కీర్తన 8 మరియు 9 వచనములు. నేటి వేదపఠనము ఉదయము ఆదికాండము 20, 21 మరియు 22 అధ్యాయం, సాయంత్రం మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 వరకు 34 వచనము. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.